బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక మృతుడు గాజువాక జీవీఎంసీ ట్యాక్స్ కలెక్టర్ జి పాలవెల్లిగా గుర్తించారు. పాలవెల్లి మృతదేహం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. రేపు విశాఖకు తరలించనున్నారు. అయితే విశాఖ కుర్మనపాలెంలో పాలవెల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది? సంజన, ఈ రోజు జరిగిన ఘటన నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క ఘటన అయితే జరిగింది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ విశాఖపట్నం గాజువాక పరిధిలో జీవీఎంసీలో ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తున్న అతను మృతి చెందడం అయితే జరిగింది. అక్కడ ఈ జి పాలవెల్లి అనే అతను వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ తో కలిసి ఈ యొక్క కేదార్నాథ్ వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ కేదార్నాథ్ అయితే అక్కడికి వెళ్ళారు సంజన. అకస్మాత్తుగా అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఇక్కడ ఉన్న దీనికి అక్కడ ఉన్న దీనికి చాలా తేడా ఉంటుంది కనుక ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళకి అందకపోవడంతో అక్కడ కాస్త అస్వస్థతకు లోనవ్వడం అయితే జరిగింది. అలా అస్వస్థతకు లోనవుతూ దాదాపు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోయిన విషయాన్ని అయితే స్థానికంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే ఇక్కడ సమాచారం అందించారు. వాళ్ళని అక్కడ కేదార్నాథ్ నుండి ఢిల్లీ తీసుకురావడం అయితే ఉదయానికి అయితే జరిగింది. ఈ రోజు సాయంత్రం గాని రేపు ఉదయానికి గాని విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంటుంది. మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అక్కడ నుండి తీసుకురావడానికి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తున్న విషయాన్ని అయితే మాకు తెలియజేస్తున్నారు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.